ఇంతకు ముందు ఫస్ట్ చెప్పేటప్పుడు 3 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి మనకని చెప్పాను. ఏ కస్టమర్ అయినా కానీ 3 ఇన్స్టెన్స్ని పర్చేస్ చేస్తాడని చెప్పారు. ఆ 3 ఇన్స్టెన్సెస్ ఏంటి? dev, UAT, production. Dev, develop, production, performance team. పర్ఫార్మెన్స్ Web team. Dev, UAT, production. ప్రోడ్ అంటాం షార్ట్ నోట్స్ లో, మామూలుగా అయితే ప్రొడక్షన్. ఓకే, సో డెవలప్మెంట్ అండ్ యూఏటి అండ్ ప్రోడ్. డెవ్ అంటే డెవలప్మెంట్, యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఆర్ ప్రోడ్ అంటే ప్రొడక్షన్. కొన్ని కస్టమర్స్ యూఏటిని కూడా క్యూఏ అని కూడా అంటారు, క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇదే సేమ్ ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేయమని రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే, ఆ నోటిఫికేషన్ యాజ్ ఎ డెవలపర్గా యూ షుడ్ ఇంప్లిమెంట్ దాట్ ఇన్ యూఏటి డెవ్ ఫస్ట్, డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ ఫస్ట్. ఓకే, సో అదంతా చేయడానికి నీకు ఎంత, వాట్ ఎవర్ టైమ్ ఈస్ టేకెన్, 1 hour, హాఫ్ అన్ అవర్, ఎంతైనా టైం తీసుకుంది. సేమ్ అదే టైం స్పెండ్ చేసి, ఓకే, అదే టైం స్పెండ్ చేసి మరి నువ్వు యూఏటీలో క్రియేట్ చేయాలి అని అంటే ఓకే, చిన్నదే కాబట్టి ఓకే చేయొచ్చు అనుకోవచ్చు. అదే చాలా నోటిఫికేషన్స్, వర్క్ ఫ్లో అలాంటివి ఉంటే ఇట్స్ ఎ బిట్ డిఫికల్ట్ టు క్రియేట్ ద సేమ్ థింగ్ ఇన్ యూఏటీ అండ్ ద సేమ్ థింగ్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, సో అందుకని వీ హ్యావ్ ఏ ఫంక్షనాలిటీ కాల్డ్ అప్డేట్ సెట్స్. ఓకే, ఈ అప్డేట్ సెట్స్ని యూజ్ చేసి వీ కెన్ మూవ్ ద కంటెంట్ from a dev environment to a UAT to prod. You can directly move the content from development to production, but customer will not agree for that. Okay, so whatever a file is generated when using update set, you can go and directly import that in production. Kani as per process, we first install that in a UAT, and that should be tested by ourselves, and that should be tested by customer also. Once he given a sign off, okay, it is good, it's working fine, then you can move into production. Then we will move the content from UAT to production. Okay, fine. So ఇప్పుడు ఈ అప్డేట్ సెట్స్ యూజ్ చేసి డేటా మనం ఎలా క్యాప్చర్ అవుతుంది, ఒక డెవలప్మెంట్లో చేస్తున్నప్పుడు ఆ డేటా ఎలా క్యాప్చర్ అవుతుంది, ప్రాసెస్ దాన్ని ఎలా మూవ్ చేస్తాం అనేది చూద్దాం. సో దెర్ ఆర్ 2 ways టు capture the data, I mean 2 ways to move the data. One is direct update set process, we also call import and export, or we can say export and import. డైరెక్ట్ అప్డేట్ సెట్స్. ఇంకోటి వచ్చి రిమోట్ అప్డేట్ సెట్స్ అంటే మామూలుగా ఈ డైరెక్ట్ అప్డేట్ సెట్స్లో వన్స్ అప్డేట్ సెట్స్ కంప్లీట్ అయిపోయి వన్స్ యూ మేక్ ఇట్ కంప్లీట్, యూ నీడ్ టు ఎక్స్పోర్ట్ దట్ ఫైల్ ఇంటూ యువర్ లోకల్ మిషన్. ఈ లోకల్ మిషన్లోకి పెట్టుకొని మళ్ళీ యూఏటీ ఏదైతే ఉందో దాంట్లోకి లాగిన్ అయ్యి మళ్ళీ అప్డేట్ సెట్స్కి వెళ్ళి ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకున్నావు. ఇప్పుడు డెవలప్ కంప్లీట్ అయిపోయింది నోటిఫికేషన్ టాస్క్, సో నువ్వు కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ ఏ ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే నీ లోకల్ మిషన్లోకి వస్తుంది ఆ ఫైల్. తర్వాత మళ్ళీ యూఏటీలోకి లాగిన్ అయ్యి యూ హ్యావ్ ఏ ఆప్షన్ టు ఇంపోర్ట్, అంటే ఈ ఫైల్ని బ్రౌజ్ చేసుకొని లోకల్ మిషన్లో పెట్టుకుందాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ద సేమ్ ఫంక్షనాలిటీ విల్ బి దేర్ ఇన్ యూఏటీ. సో అది ఒక ప్రాసెస్, దట్ ఈస్ డైరెక్ట్ అప్డేట్ సెట్స్, ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఇంకొకటి రిమోట్ అప్డేట్ సెట్స్, ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఏమి లేకుండా there is an option, remote update section, there is the option to provide a credentials of డెవలప్మెంట్ యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తే, అంటే ఆ URL, ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్,
which is valid, which can be able to log in into the development instance. ఆ credentials ఇస్తే రిట్రీవ్ అప్డేట్స్ అని కొడితే ఆటోమేటిక్గా ఆ డెవ్లో ఉన్న డెవ్ ఇన్స్టెన్స్లో ఉన్న ఆల్ అప్డేట్ సెట్స్ విల్ అపియర్స్ ఇన్ యువర్ యుఏటి ఇన్స్టెన్స్. దట్ ఈస్ ఆటోమేటిక్ మెకానిజం. సో ఆటోమేటిక్గా నీ దాంట్లోకి వచ్చేస్తే నీకు ఏది కావాలనుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని లోకల్ మిషన్లో పెట్టుకొని ఇంపోర్ట్ చేసే మెకానిజం ఉండదు సెకండ్ దాంట్లో. ఓకే, సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ అప్డేట్ సెట్స్. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే యూనిక్ ఐడి ఆఫ్ ఈచ్ రికార్డ్ విచ్ ఈజ్ సిస్ ఐడి. ఇది నోట్ చేసుకోండి. ఎవ్రీ రికార్డ్కి ఒక యూనిక్ ఎక్స్క్యూజ్ మీ, ఎవ్రీ రికార్డ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. యూనిక్ ఐడి ఆఫ్ ఎవ్రీ రికార్డ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఆ ఐడి ఏమంటారంటే స్విస్ ఐడి అంటాం. ఇట్ ఈస్ ఎ 32-bit ఐడి. ఇట్స్ 32-bit సిస్ ఐడి అంటాం. ఎవ్రీ రికార్డ్కి ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే దానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేస్తే దానికి ఒక యూనిక్ ఐడి, ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తే దానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో ఎట్లా చూస్తామంటే ఆ ఐడిని, ఇది ఎందుకు చెప్తున్నా నేను తర్వాత చెప్తాను. మధు ఫాలో అవుతున్నావా? డిస్కనెక్ట్ అయిపోయిందా నీది? లేదు, మీట్లో ఉంది. ఫస్ట్ ఇది డిస్కనెక్ట్ అయిపోయినట్టు చూస్తే ఓకే. మీ ఇంట్లో ఏంటి ఎప్పుడు సౌండ్ ఉంటాయి మధు? ఏం చేస్తుంటారు? అంటే ఈ టైంలో పని వస్తుంది, స్వీపింగ్, వాషింగ్. సో ఇప్పుడు నేను ఒక ఇన్స్టెంట్ రికార్డ్ను ఓపెన్ చేస్తాను. ఈ రికార్డ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అది ఎలా చూస్తామంటే ఓపెన్ దట్ రికార్డ్, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ సిస్ ఐడి అనే ఆప్షన్ ఉంది. రైట్ క్లిక్ ఇస్తే దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్. సో దిస్ ఈస్ ద సిస్ ఐడి ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ రికార్డ్. దిస్ ఈస్ ఈ ఐడి మళ్ళీ సిస్టంలో ఏ రికార్డు కూడా ఉండదు. ఒక రికార్డుకి ఒక యూనిక్ ఐడి. యూజర్కి ఉండదు, ఏ రికార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ యూనిక్ ఐడి. ఏ రికార్డ్ ఇప్పుడు నేను లెట్ మీ ఓపెన్ యూజర్స్. అరే ఇదొకటి వస్తుంది, కాపీ సిస్ ఐడి. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ యూనిక్ ఐడి. ఎవ్రీ రికార్డ్ కూడా సిస్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఓకే, చెప్తాను ఇప్పుడు ఎందుకు అనేది యూనిక్ ఐడి. ఇప్పుడు updates. So the best practice is to move the content, though it is a smaller one. Okay, so the best practice is move the content from one instance to another instance is following update sets. Why? ఈ రోజు నాకు ఒక వర్క్ ఫ్లో వచ్చింది విచ్ ఈజ్ వెరీ స్మాలర్ వన్. ఓకే, చిన్నదే కదా అని చెప్పి ఓకే డెవలప్మెంట్లో ఐ హ్యావ్ డన్ ఇట్. సో చిన్నదే కదా అని చెప్పి
నేనేం చేశాను, ఓకే ఇట్ ఈస్ అ స్మాలర్ వన్, ఐ కెన్ ఇంప్లిమెంట్ దట్ డైరెక్ట్లీ ఇన్ యూఏటి బై మాన్యువల్ ప్రాసెస్. సో మాన్యువల్ ప్రాసెస్లో నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని యూఏటీలో చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్లో కూడా ఏం చేశాను, ప్రొడక్షన్లో కూడా మాన్యువల్గా చేశాను. మళ్ళీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇదంతా ఎందుకు అని చేశాను. ఇప్పుడు ఆఫ్టర్ సర్టైన్ టైం పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే యూ రిసీవ్డ్ అనదర్ టికెట్ సేయింగ్ దట్ ఎన్హాన్స్ ద ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో. మళ్ళీ అదే వర్క్ ఫ్లోకి చేంజెస్ చేయమని, నీకు అదే రికార్డింగ్ చేంజెస్ చేయమని మళ్ళీ సమ్ రిక్వెస్ట్ వచ్చింది. అండ్ నౌ దట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ వన్ ఆర్ ఇట్ ఈస్ ఏ స్మాలర్ వన్ ఆల్సో. సో లెట్స్ అస్యూమ్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ వన్. ఓకే, కాంప్లికేటెడ్ వన్ కదా అని చెప్పి నువ్వు డెవలప్మెంట్లో దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అప్డేట్ స్టేట్స్ అనే దాన్ని స్టార్ట్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశావు. సో క్యాప్చర్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఒక రికార్డ్ నేను చెప్పినప్పుడు ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తే, ఒక రికార్డుని డెవ్లో క్రియేట్ చేస్తే సిస్ ఐడి ఆ రికార్డుకి సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 2 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను మాన్యువల్గా ఇది 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 ఫస్ట్ ఇది వచ్చి డెవ్ 1 2 3 వచ్చింది. ఫస్ట్ టైం నువ్వు చేసినప్పుడు దీన్ని మాన్యువల్గా చేయకుండా యుఏటీలో ఏం చేసావు, మాన్యువల్గా క్రియేట్ చేసావు. మాన్యువల్గా క్రియేట్ చేస్తే ఇట్ విల్ గెట్ అ డిఫరెంట్ సిస్ ఐడి ఇన్ యుఏటీ. ఇప్పుడు ఇక్కడ 4 5 6 వచ్చింది. ఓకే, ప్రొడక్షన్లో కూడా మాన్యువల్ చేసావు ఫస్ట్ టైం. నౌ యూ గెట్ ప్రొడక్షన్ XYZ. సేమ్ నోటిఫికేషన్కి దేర్ ఆర్ డిఫరెంట్ సిస్ ఐడీస్ ఇన్ 3 ఎన్విరాన్మెంట్స్. ఓకే, నెక్స్ట్ టైం నీకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సేమ్ రికార్డ్ని వర్క్ ఫ్లో అనుకున్నా. ఓకే, నోటిఫికేషన్ అనుకున్నా. నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ కొద్ది కాంప్లెక్స్గా అప్రూవల్ ప్రాసెస్ ఏదో స్క్రిప్ట్ రాసి ర్యాండమ్గా HTML టెక్స్ట్ యాడ్ చేసి టెక్స్ట్గా చేయమని వచ్చింది. ఇదంతా మళ్ళీ మాన్యువల్గా యూఏటీలో చేయాలంటే కష్టంలే, అప్డేట్ సెట్స్ పెట్టి క్యాప్చర్ చేసుకొని వీ కెన్ ఇంపోర్ట్ దట్ ఇన్ యూఏటీ అనుకున్నాం. ఇప్పుడు మాన్యువల్గా దీంట్లో చేసావు, దీనికి సిస్ ఐడి 1 2 3 ఉంది, ఆ రికార్డుకి ఆల్రెడీ టేబుల్లో చేసావు. నౌ యు ఆర్ ట్రయింగ్ టు లోడ్ దట్ సేమ్ నేమ్, ఈ నోటిఫికేషన్ సేమ్ నేమ్ అంతా సేమ్ ఉంటుంది. మాన్యువల్గా చేసేటప్పుడు నువ్వు అన్ని సేమ్ ఇస్తావు, డెవ్లో ఏదో ఉందో యూఐటీలో అదే ఇస్తావు. బట్ సిస్ ఐడి విల్ గివెన్ బై ద సిస్టమ్. ఇట్ ఈస్ ఇట్ షుడ్ నాట్ సెట్ బై యువర్ సెల్ఫ్ ఫర్ మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు ఇంపోర్ట్ సెట్ ద్వారా ట్రై చేసినప్పుడు ఇట్ విల్ నాట్ ఇంపోర్ట్. ఇట్ విల్ సే దెర్ ఈస్ ఆల్రెడీ రికార్డ్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ నేమ్. అసలు బ్యాక్ ఎండ్లో నుంచే ఇట్ విల్ నాట్ ఇంపోర్ట్. నువ్వు ఏమైతే చేంజెస్ చేసావో దాన్ని ఇక్కడ అప్డేట్ సెట్ ద్వారా దీంట్లో చేస్తుంటే ఇట్ విల్ నాట్ అప్డేట్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సిస్ ఐడి. బికాస్ యూ క్రియేటెడ్ దట్ మాన్యువల్లీ, ఇట్ గాట్ డిఫరెంట్ సిస్ ఐడి. సో అప్డేట్ అవ్వదు అది. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ సిస్ ఐడి. సో నెక్స్ట్ టైం ఈ ఫ్యూచర్లో నువ్వు అప్డేట్ ఒకసారి మాన్యువల్గా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫ్యూచర్లో అప్డేట్ చేయాలనుకుంటే ఇట్ విల్ నాట్ అప్డేట్ త్రూ అప్డేట్ సెట్స్. అగైన్ యూ నీడ్ టు డూ ఇట్ మాన్యువల్. అది ఒక కామన్ ఫిట్ ఫాల్. అది ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాంప్లెక్సిటీ is high, you did in UAT in a production again manually. Now there is one more issue also. If you do, there is one more limitation and issue also if you do manually this without doing updates. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాశాను, ఈ నోటిఫికేషన్స్కి ఒక స్క్రిప్ట్ రాశాను. ఓకే, ఆ స్క్రిప్ట్లో నేను డెవ్లో ఒక X1 2 3 సిస్ ఐడి ఉంది. ఆ పర్టికులర్ నోటిఫికేషన్ని నేను ఫెచ్ చేసుకోవాలంటే ఎంటైర్ సిస్టంలో సిస్ ఐడి ఇస్ ద యూనిక్. ఏ రికార్డుకైనా నేనేం పెట్టుకున్నా ఒక నా కండిషన్లో ఇఫ్ నోటిఫికేషన్ సిస్ ఐడి నాకు తెలుసు డెవలప్మెంట్లో, సిస్ _ID ఈక్వల్ టు శ్రీని అయితే అని ఇచ్చాను. ఈ సిస్ ఐడి దీంట్లో ఓకే, ఈ స్క్రిప్ట్ దీంట్లో బాగానే వర్క్ అవుతుంది. ఎందుకంటే సిస్ ఐడి ఏం పెట్టా 1 2 3 ఇచ్చా, బాగానే వర్క్ అవుతుంది. ఇఫ్ 1 2 3 ఈక్వల్ టు శ్రీని అయితే వర్క్ అవుతుంది. కానీ నువ్వు ఇదే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి యూఏటీలో రన్ చేస్తే వర్క్ అవ్వదు.
ఎందుకంటే సిస్ఐడి వేరే ఉంది. అదే నువ్వు if you done by using update sets, there won't be any impact or side effects. So these are all this is how we have many issues if you don't do using the update sets. అదే నువ్వు అప్డేట్ సెట్స్ యూస్ చేసుకొని ఇంపోర్ట్ చేసావంటే ఈ సేమ్ ఇదే కంటెంట్ విత్ ద సేమ్ సిస్ఐడి సేమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి మూవ్ టు ద యూఐటి. సో దట్ కేస్ ఇఫ్ యూ డన్ that using update sets, all three is having a same syside. Okay. So the best practice, move the content from one instance to another instance is update sets. Okay, because all these reasons. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఇలాంటివి, ఎందుకు యూజ్ చేయాలి, అప్డేట్ చేసిన స్మాల్ థింగ్ ఉంది నేను మాన్యువల్గా చేయొచ్చు కదా, ఎందుకు యూజ్ చేయాలంటే యూ ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు ఎక్స్ప్లెయిన్ ది సినారియోస్. ఒకటి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇష్యూ వస్తుంది, ఇట్ విల్ నాట్ అప్డేట్. అండ్ ఇఫ్ ఎనీ స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ టు బి రిటర్న్ ఫర్ ద పర్టికులర్ రికార్డ్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సిస్ఐడి, ఇట్ వోంట్ వర్క్ అదర్ టూ ఇన్స్టెన్సెస్. సో అలాంటి వాటి కోసం మనం అప్డేట్ సెట్స్ని ఫాలో అవుతాం. క్లియర్గా అర్థమైందా ఇప్పుడు? అప్డేట్ సెట్ ఎందుకు యూజ్ చేస్తాం, అప్డేట్ సెట్ని ఎందుకు ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే ఓకే. ఇప్పుడు అప్డేట్ సెట్స్ ఇంకొక స్మాల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ సెట్స్ విల్ ఓన్లీ క్యాప్చర్ డేటా, నాట్ ప్రాసెస్. Process but not data. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా సర్టిఫికేషన్ క్వశ్చన్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ యాజ్ వెల్. అప్డేట్ సెట్స్లో ఏం క్యాప్చర్ అవుతుందని అడుగుతాడు. సో ఓన్లీ అ ప్రాసెస్ బట్ నాట్ డేటా. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా, ప్రాసెస్ ఏంటి డేటా ఏంటి అనేది. సో ప్రాసెస్ కమ్స్ అండర్ డెవలప్ మోస్ట్లీ activities like notification, creating notification, a business rule, any script. Business rule is also a script. You can write instead of business rule any script. Okay. And creating table. These are all we call it as, అంటే వాళ్ళు చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకోనండి. అదే డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా ఈజ్ లైక్ ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్, చేంజ్. This is everything is a data. It's not a it's not a process. It's not something will update in a database. దీని అంటే సర్వీస్ నౌలో దీన్ని ఇలా డివైడ్ చేసింది. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్ అనేది డేటాగా ఇట్ విల్ నాట్ క్యాప్చర్ ఇన్ అప్డేట్స్. ఎందుకు క్యాప్చర్ అవ్వదు అనే క్వశ్చన్ వస్తే, ఇప్పుడు నువ్వు ఒక అప్డేట్ సెట్స్ పెట్టుకున్నావు. సో లైక్ నోటిఫికేషన్ క్రియేషన్ అండ్ అప్డేట్ సెట్ పెట్టావు. యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు క్యాప్చర్ ద నోటిఫికేషన్ క్యాప్చర్ చేసి దాన్ని నువ్వు మూవ్ చేయడం. ఈ మధ్యలో ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకున్నావు, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక రిక్వైర్మెంట్ వస్తే మధ్యలో ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసావు. ఆ అప్డేట్ సెట్లో ఇన్సిడెంట్ కూడా క్యాప్చర్ అయిపోయింది అనుకో, నువ్వు క్యాప్చర్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నా సిస్టంలో ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది. అది మెయిన్ అలా జరుగుతుంది. సో ఇన్సిడెంట్ కూడా క్యాప్చర్ అయ్యింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇన్సిడెంట్ నువ్వు మళ్ళీ ఈ అప్డేట్ సెట్లో నుంచి తీసుకొని వెళ్ళి యూఐటీలో ఇచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ కూడా లోడ్ అవుతుంది. సో విచ్ ఈస్ నాట్ అన్నెసెసరీ డేటా. ఇన్సిడెంట్ మళ్ళీ ఎందుకు నీకు, ఇక్కడ ఇదే ఇన్సిడెంట్ మళ్ళీ యూఐటీలో ఎందుకు అవసరం లేదు కదా. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్.
ఒక ఇన్సిడెంట్ ఓన్లీ కస్టమర్ ఈ ప్రొడక్షన్లోనే రైజ్ చేస్తాడు. మనం టెస్టింగ్ పర్పస్ కోసం డెవలప్మెంట్ పర్పస్ కోసం మన ఓన్గా యూఏటీలో డెవలప్మెంట్లో రైజ్ చేసుకుంటాం. సేమ్ ఇన్సిడెంట్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో that is the reason they avoided capturing the data which is called incident, problem, and change, same as user records also. User data also not captured. One second, call వస్తుంది. Hello. No problem. Yeah, no problem, tell me. No, ITIL V3 certified. Yeah. No, I haven't. Yes. Yeah, I didn't mention. Yeah, I'll do that, but you can make a note. Okay. Yes, I am. Okay. I'll do it another. I'm an outside. Okay. Yeah, sure. I'll reply. In 1 hour. So there is only one update. Right? It's only adding certification. Everything is updated one. Yeah, sure. Sure. Bye. Yes, I am. Yes. Thank you. Hello. ఓకే. సో యూజర్స్ని క్రియేట్ చేసావు. యూజర్స్ని క్రియేట్ చేసింది కూడా యూజర్స్ని మనం ఎందుకంటే అన్ని యూజర్స్ యూబీటీలో డెవలో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ రిప్లికేట్ చేసుకోవడానికి ఉంటాయి, కానీ యూజర్స్ డేటాను కూడా దే ఆర్ నాట్ క్యాప్చరింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా అదర్ రీజన్స్ మనకి ఎందుకు డేటా క్యాప్చర్ అవ్వట్లేదో తెలియదు. బట్ అవుట్ ఆఫ్ బాక్స్ ప్రాసెస్ విల్ గెట్ క్యాప్చర్ బట్ నాట్ డేటా. ప్రాసెస్ ఆర్ నథింగ్ బట్ క్రియేటింగ్ నోటిఫికేషన్స్, ఎనీ స్క్రిప్ట్ టేబుల్స్, and data, instant problem change, users data, these are all we call it as a users, I mean data. So this will not get captured. మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేసేటప్పుడు చూద్దాం క్యాప్చర్ అవుతాయా లేదా అనేది. ఓకే, నేను పీపీటీ షేర్ చేస్తాను. మొత్తం ఇదే డేటా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఇలా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ గో త్రూ ద పీపీటీ యాజ్ వెల్. ఓకే ఫైన్. సో ఒక ప్రాక్టికల్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది. ఈ సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ ఏ ఆప్షన్. యూ కెన్ సీ అప్డేట్ సెట్. వాట్ అప్డేట్ సెట్ ఈస్ సెట్ టు యువర్ ప్రొఫైల్. అప్డేట్ సెట్ ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ అప్డేట్ సెట్ వచ్చి డిఫాల్ట్ ఉంది. సో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్, వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్, సో దట్ ఈస్ గెటింగ్ క్యాప్చర్డ్ in this update set. This is the default. ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నీకు నోటిఫికేషన్ క్రియేట్ చేయమని రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ మాత్రమే క్యాప్చర్ చేయాలి ఒక అప్డేట్ సెట్లో అనుకున్నాం. బికాస్ దాట్ యూ వాంట్ టు మూవ్ ఇట్ టు ద అదర్ ఎన్వైరన్మెంట్స్. అలాంటప్పుడు నువ్వు కొత్త అప్డేట్ సెట్ని క్రియేట్ చేసుకొని దట్ యూ నీడ్ టు మేక్ ఇట్ యువర్ ప్రొఫైల్. వన్స్ ఇట్ ఈస్ సెట్ టు యువర్ డిఫాల్ట్ ప్రొఫైల్, whatever the operations you are doing, that will get captured in that update set. So first update set ni ela create cheyalante, go to type update set. Okay, you have a option local update sets. Okay, so click on local update sets. Okay, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవి. సో ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకే, కొత్తదాన్ని క్రియేట్ చేయండి. నేమ్ వచ్చి లేటెస్ట్ వన్తో ఇలా ఆటోమేటిక్గా వస్తుంది. సో రిమూవ్ దిస్ వన్. సో
So I'll give a name, incident create or incident delete. సో నేను ఐడెంటిఫై చేయడానికి అప్డేట్ సెట్ చూడంగానే ఓకే ఇన్సిడెంట్ డిలీట్ నోటిఫికేషన్ ఈ అప్డేట్ సెట్లో ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను నేమ్ ఇచ్చుకున్నాను. సో స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది బై డిఫాల్ట్. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ క్యాప్చర్ ద డేటా వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ ఇన్స్టెన్స్. రిలీజ్ డేటు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ డిస్క్రిప్షన్ I want to capture my incident deleted. There are two options: submit and mark current. సబ్మిట్ చేస్తే ఏమంటుందంటే ఇక్కడే ఉంటుంది, ఇట్ విల్ నాట్ క్యాప్చర్ ద డేటా అంటిల్ యూ మేక్ ఇట్ టు యువర్ డిఫాల్ట్ కరెంట్ సెట్ అప్డేట్ సెట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటే ఇది సబ్మిట్ అయ్యి ఇట్ విల్ అసైన్ టు యువర్ ప్రొఫైల్. వన్స్ ఇట్ ఈస్ అసైన్ టు యువర్ ప్రొఫైల్, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ యూ డూ ఇన్ యువర్ ఇన్స్టెన్స్ దోస్ విల్ స్టార్ట్ గెటింగ్ క్యాప్చర్. సో నేను సబ్మిట్ అండ్ మేక్ కరెంట్, ఇందాక ఏముంది ఇక్కడ అప్డేట్ సెట్ చూస్తే డిఫాల్ట్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ యువర్ కరెంట్ అప్డేట్ సెట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు ఇన్స్టెంట్ డిలీట్ నోటిఫికేషన్. ఇక్కడ వెళ్ళి నువ్వు చూసుకుంటే ఇన్ అప్డేట్ సెట్స్ మారిపోయింది. ఓకే, లేదు ఒక నువ్వు అలా పెట్టకుండా జస్ట్ మామూలుగా ఇక్కడ క్రియేట్ చేసి ఈవెన్ ఇక్కడికి వచ్చి యూ కెన్ చేంజ్ ద అప్డేట్ సెట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, ఏది ఆల్రెడీ ఉన్నది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా డిఫాల్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ క్రియేటింగ్. I'll write down the steps here. Create update set and make it to your profile. So step 1. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓకే లీవ్ ఇట్ నౌ. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏదైనా టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ క్రియేట్ చేసి దాన్ని క్యాప్చర్ చేయాలి, దట్ ఈస్ యువర్ ఇంటెన్షన్. సో నౌ గో అండ్ క్రియేట్, డూ వాట్ ఎవర్ irrespective of whatever your development task you can create. In our scenario, so I want to capture my notification. Go to notification. So this is the one of the best feature in a Fizzy, I mean not Fizzy, in a service. వేరే ఇన్స్టెన్సెస్లో ఎలాంటి ఫంక్షనాలిటీ లేదు. సో క్లిక్ చేసి నేను నా నోటిఫికేషన్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇన్సిడెంట్ డిలీట్ అని ఇచ్చా, ఇన్సిడెంట్ టేబుల్ మీదే. when updated. సో ఏదైనా కండిషన్ ఇవ్వాలనుకుంటున్నా. యాక్చువల్గా ఇన్స్టెంట్ డిలీట్ అప్పుడు మన నోటిఫికేషన్ని సెండ్ చేయలేం. సో ఓకే నేను ఏదో ఒకటి రాసుకుంటున్నా ప్రస్తుతానికి. చేసుకోవచ్చు ఈవెంట్ కొత్తగా క్రియేట్ చేసుకొని. నేను ఏదో కండిషన్ ఏం పెట్టుకున్నా అంటే కండిషన్ ఏం పెట్టుకోవట్లా. సో లెట్ ఇట్ బి. తర్వాత ఏదో అసైన్మెంట్ నాదే పెట్టుకున్నా, టెంప్లెట్ నుంచి కావాలి సబ్జెక్టు ఏదో టెస్ట్
test notification to test update set quality. సో సబ్జెక్ట్ అది పెట్టుకున్న మెసేజ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో నేను సబ్మిట్ చేస్తున్నా. సో ఒకసారి చెక్ చేద్దాం ఇది క్యాప్చర్ అయిందా లేదా అని. ఓకే, చెక్ చేయాలంటే ఇది క్యాప్చర్ అయింది లేదా అప్డేట్ సెట్స్కి వెళ్ళి లోకల్ అప్డేట్ సెట్ క్లిక్ చేయి, ఇన్స్టెంట్ డిలీట్ నోటిఫికేషన్ క్లిక్ చేయి. టైప్ వచ్చి నోటిఫికేషన్ ఇన్స్టెంట్ డిలీట్ క్యాప్చర్ అయింది. ఇక్కడ యాక్షన్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ యాక్షన్ టైప్ కొత్తగా క్రియేట్ చేసా కాబట్టి ఇది వచ్చింది. అప్డేటెడ్ బై వచ్చింది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే XML ఫార్మాట్లో ఉంటుంది. డేటా మొత్తం నేను ఎంటర్ చేసిందంతా XML ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చా, టు టెస్ట్ నోటిఫికేషన్ టు టెస్ట్ అప్డేట్ సెట్ ఫంక్షనల్ ఇది వచ్చి సబ్జెక్ట్లో ఇచ్చా. సో ఎవ్రీథింగ్ విల్ బి క్యాప్చర్డ్ ఇన్ XML ఫార్మాట్. ఓకే, ఇది క్యాప్చర్ అయింది. ఓకే, నేను ఇప్పుడు వెళ్తాను ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, అది క్యాప్చర్ అవుతుందో లేదో చూద్దాం. Notification is a process, but incident is something which is a data. Test incident to test update sets. So submit చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ అప్డేట్ సెట్స్కి వెళ్తున్నాం. అప్డేట్ సెట్ని ఓపెన్ చేస్తాం. ఓకే, క్యాప్చర్ అయిందా? అవ్వలేదు. సో ఇన్సిడెంట్ క్రియేట్ చేశా కానీ బట్ ఇట్స్ నాట్ క్యాప్చర్ బికాస్ ఇట్ ఈస్ ఎ డేటా, ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. ఓకే ఫైన్, ఇప్పుడు చూసాం మా ఒక టెస్ట్ చేసే ఫంక్షనాలిటీ క్యాప్చర్ అవ్వట్లేదు, క్యాప్చర్ అవుతుంది. నా నోటిఫికేషన్ క్రియేట్ అయిపోయింది. ఐ ఫీల్ ఓకే మై అప్డేట్ సెట్ షుడ్ హ్యావింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఈ నోటిఫికేషన్ ఒకటి క్యాప్చర్ చేసేసి చాలు, సో దట్ ఐ కెన్ మూవ్ ద కంటెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ యూఐటీ. ఇప్పుడు అప్డేట్ సెట్స్కి వెళ్ళి యూ మేక్ ఇట్ టు కంప్లీట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 2, do your activities. Step 3, make update set to complete. ఓకే, సో స్టెప్ 3లో ఏం చేయాలంటే అప్డేట్ సెట్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయంగానే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్స్ కీప్ ఆన్ క్యాప్చరింగ్. కంప్లీట్ అంటే ఇట్స్ నో నీడ్ టు క్యాప్చర్, ఇట్స్ కంప్లీటెడ్. సో సిస్టమ్ డిఫాల్ట్గా నువ్వు కంప్లీట్ చేయగానే ఏం చేస్తుందంటే ఈ ప్రొఫైల్కి అసైన్ అయిన ఈ అప్డేట్ సెట్ని తీసేసి ఆటోమేటిక్గా డిఫాల్ట్ని పెట్టేస్తుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ చేయంగానే అప్డేట్ చేయంగానే యువర్ కరెంట్ అప్డేట్ సెట్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఇన్సిడెంట్ డిలీట్ నోటిఫికేషన్. వన్ మోర్, ఇక్కడ యువర్ కరెంట్ అప్డేట్స్ హ్యాస్ బీన్ చేంజ్ టు డిఫాల్ట్. ఇది ఇంతకుముందు మెసేజ్ అలాగే ఉంది, ఇప్పుడు కొత్త మెసేజ్ ఇది. Reason, the update set incident delete notification was closed by you. Closed means completed. You marked it completed. So whatever the update set is completed, there is no need to capture the data. So system automatically sets your current update set to default. అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఫర్ క్లియర్? యా క్లియర్. మధు నీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నా నోటిఫికేషన్ క్రియేట్ అయిపోయింది. ఫైన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ నోటిఫికేషన్ సిస్ ఐడి సరే మూవ్ చేసిన తర్వాత సిస్ ఐడి సేమ్ ఉందో లేదో చూద్దాం. ఇన్సిడెంట్ డిలీట్,
నేను ఈ సైడ్ కాపీ చేస్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ మెథడ్ చెప్తా. ఫస్ట్ మెథడ్ వచ్చి అప్డేట్ సెట్స్, లోకల్ అప్డేట్ సెట్స్కి వెళ్తే నువ్వు ఇక్కడ కంప్లీట్ చేసావు కాబట్టే ఇది ఎక్స్పోర్ట్ టు XML ఆప్షన్ చూపిస్తుంది. అది కంప్లీట్ అవ్వకుండా ఉంటే దిస్ ఆప్షన్ you will not get this option. So click on export to XML. It will be placed into your downloads లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, షో ఇన్ ఫోల్డర్ సేస్ రిమోట్ అప్డేట్ సెట్స్. ఇది కొత్తది, ఈ రోజుది, ఇప్పుడు పాతది ఇది. ఓకే, ఇది అప్డేట్ సెట్, ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే, అలాగే ఉంది. సో 4th స్టెప్ ఓకే. నౌ దీన్ని వేరే ఇన్స్టెన్స్లోకి చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు వేరే శ్రీను ఎల్ఎస్ఆర్ అని ఇంకొక ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తాను. సో assume this instance is a UAT. Just assume. ఓకే, ఇది నా డెవలప్మెంట్ ఇది, అండ్ రియల్ టైంలో కస్టమర్ దగ్గర ఉన్న డెవలప్మెంట్ ఇన్స్టెన్స్, ఇది వచ్చి UAT ఇన్స్టెన్స్ అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిట్రీవ్ అప్డేట్ సెట్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, క్లిక్ ఆన్ రిట్రీవ్ అప్డేట్ సెట్స్. ఇక్కడ ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML. ఇక్కడ స్టెప్ 5 ఏంటి? ఎక్స్పోర్ట్. స్టెప్ 5 లాగిన్ into other instance and go to RETRIE upgrade sets and click on import set from XML. So click change. So it will ask for the file to be imported. Choose file. నాకు ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంది. So this is the latest one with the date 10/10. So select this one, upload. సో ఇలా ఉంది. ఇక్కడ అప్లోడ్ అంటే ఇట్స్ ఇన్ ఏ స్టేటస్ లోడెడ్, ఇంకా ఒరిజినల్ టేబుల్స్లోకి మూవ్ అవ్వాలి. సో దీన్ని ఏం చేయాలంటే ఓపెన్ చేసి ప్రివ్యూ అప్డేట్ సెట్ కొట్టి, ప్రివ్యూ అప్డేట్ సెట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ ఎనీ ఎర్రర్స్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఈస్ దేర్, ఇట్ విల్ చెక్. ఓకే, ప్రివ్యూ అయిపోయింది. వన్స్ ప్రివ్యూ ఈస్ డన్, కమిట్ అప్డేట్ సెట్. Once you click on commit update set, then only the data move to the original tables. Okay, okay, update set itla vasthundi, close chesesi. Okay, now you go and check whether the notification is added or not. Delete notification వచ్చిందా? Yes. నేను క్రియేట్ చేయాలి. I imported using my update set. Go and check test notification to test update set functional. This is the notification which I have created in my other instance. సో ఒక్కసారి దీని ఈ సైడ్ చూస్తాను ఏముందా. ఇట్ షుడ్ బి సేమ్.
ఏముందా? సేమ్. అదే సేమ్ నేమ్తో నువ్వు ఒకటి క్రియేట్ చేసావనుకో ఫర్ ఎగ్జాంపుల్, షూర్ ఫర్ షూర్ ఇట్ విల్ గివ్ డిఫరెన్స్ ఇస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయకముందు, ఓకే, export చేయకముందు if you try to create a same one, it will create with the same name and everything, because it does not exist in other environment. It will create, but the sys id will be different. సో ఇక్కడ ఫైనల్ స్టెప్ ఏంటంటే స్టెప్ 6 లో click on select the file, then preview, load, preview, then commit. Step 6 verify. Step 7. సో అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒక 5 minutes బ్రేక్ ఇస్తాను. ఆ తర్వాత రిమోట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఒకేసారి, అంటే టాపిక్ మాత్రం కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఓకే. ఓకేనా? యా. ఒక 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంకో ఎంత ఒక 20 minutesలో 15 minutes పడుతుంది, దానికి అయిపోతుంది. ఓకే. సెకండ్ చెప్తాను. సరే, అంటే నేను 3 చేస్తాను. ఒక అప్డేట్ సెట్స్ క్రియేట్ చేస్తున్నా యూజింగ్ లోకల్ అప్డేట్ సెట్స్. ఓకే, దీంట్లో కాదు, దీంట్లో క్రియేట్ చేస్తున్నా లోకల్ అప్డేట్ సెట్స్. క్లిక్ న్యూ. ఇక్కడ బిజినెస్ రూల్ అని పెడుతున్నా, ఇన్ ప్రోగ్రెస్. మై స్క్రిప్ట్ పెట్టా, సబ్మిట్ అండ్ మేక్ ఇట్ టు మై కరెంట్ కోర్. నా ఐ విల్ డూ మై బిజినెస్ రూల్ క్రియేట్ చేస్తా. అప్డేట్ సెట్ టెస్ట్ బిఆర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, బిజినెస్ రూల్ వచ్చి ఎస్ఎల్ఎంహెచ్ చేస్తున్నా. అడ్వాన్స్ జిఎస్ యాడ్ ఇన్ఫో సబ్మిట్ చేశాను. ఒకసారి దానికి వెళ్ళి క్యాప్చర్ అయిందో లేదో చెక్ చేసుకుంటా. సో బిజినెస్ రూల్ అప్డేట్ సెట్ టెస్ట్ బిఆర్ క్యాప్చర్ అయింది. ఓకే, కంప్లీట్ పెడుతున్నా. సో అప్డేట్ సెట్ గ్లోబల్కి సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేయట్లా. సో ఐ విల్ గో టు అదర్ ఇన్స్టెన్స్. ఇక్కడ స్టెప్ 3 మేక్ అప్డేట్ సెట్ టు కంప్లీట్. ఈ పిల్ల ఊరికంటే కాల్ చేసిన, ఒక్క నిమిషం. హలో, యా, టెల్ మీ. Accenture, I guess, already processed my CV. I got a CID as well. Yes. Yeah, tell me. 3.6. 3.
హలో శేఖర్ అన్న, చెప్పు నాగార్జున. నాకు ఇది రికార్డ్ పంపు. నాకు కూడా నేను ఓకే సగం రికార్డ్ చేసి సగం రికార్డ్ మిస్ అయిపోయింది మధ్యలో. ఓకే ఓకే నేను షేర్ చేస్తాను. ఓకే ఓకే, నాకు పంపు. ఓకే, హలో. సరే. ఓకే, నేను ఇప్పుడు ఈ స్టెప్ దాకా చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిమోట్ ఇన్స్టెన్స్లో అదర్ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యి, ఓకే, ఇక్కడ అప్డేట్ సోర్స్ అని ఉంది. క్లిక్ ఆన్ అప్డేట్ సోర్సెస్. రిమోట్ ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అప్డేట్ సోర్స్ క్లిక్ చేస్తే రిమోట్ ఇన్స్టెన్స్ ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ న్యూ. గివ్ ఏ నేమ్ Srini Dev. It's a Srini Dev instance అని ఇస్తున్నా. డెవలప్మెంట్ టెస్ట్ ప్రొడక్షన్. సో ఫ్రమ్ డెవలప్మెంట్ ఐఎమ్ గెటింగ్. సో సెలెక్ట్ a డెవలప్మెంట్. సో అడ్మిన్, గివ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఏ ఇన్స్టెన్స్లో నుంచి నువ్వు డేటాను తెచ్చుకోవాలో ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో దిస్ ఇన్స్టెన్స్ ఐ హ్యావ్ ఎ డేటా. సో కాపీ దిస్ యూఆర్ఎల్ అండ్ గివ్ ద యూఆర్ఎల్ హియర్. ఓకే, క్లోజ్. User ID, password, active, short description, to fetch all my completed update sets from Srini Dev environment. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఒకసారి టెస్ట్ కనెక్షన్ చూద్దాం. Parent instance, major version, build Fuji, patch do not match, local major instance version, glide Geneva. ఓకే, నాది ప్రాబ్లం ఉంది. ఎందుకని ప్రాబ్లం ఉందంటే ఈ ఇన్స్టెన్స్ వచ్చి ఫ్యూజీ విచ్ ఈజ్ ఓల్డర్ వర్షన్. ఈ ఇన్స్టెన్స్ వచ్చి జెనేవా అంటే లేటెస్ట్ వర్షన్. అందుకని కనెక్షన్ ఈజ్ ఓకే, కనెక్షన్ క్రియేట్ అయింది. ఓకే, కనెక్షన్ ఎందుకంటే అథెంటికేషన్ ఓకే, కానీ ఆ డిఫరెన్సెస్ ఏముందని చూపిస్తుంది. బట్ ఇలా చూపించిన నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇట్ విల్ ఎక్స్పోర్ట్. ఓకే, సో ఓకే కొట్టండి. సో సబ్మిట్. కనెక్షన్ ఓకే కాకపోతే మాత్రం ఇది రిట్రీవ్ చేసుకోండి. అవేవి ద పేరెంట్ ఇన్స్టెన్స్ మేజర్ వర్షన్, ఇలా వర్షన్ నెంబర్ రిలేటెడ్ ఇష్యూ సిస్టమ్ కంపేర్ చేసుకొని ఇలా చూపిస్తుంది. కానీ వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం మాన్యువల్గా చేసాం కదా. సో ఇలా అయినా వర్క్ అవుతుంది, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు వన్స్ అథెంటికేషన్ కనెక్షన్ ఈజ్ ఓకే, ఈ ఇష్యూ ఇలా వచ్చిన తర్వాత సో ఓపెన్ చేసి స్టెప్స్ మర్చిపోదు ఒకసారి రాద్దాం. ఇక్కడ స్టెప్ 4 లాగిన్ ఇంటూ అదర్ ఇన్స్టెన్స్. ఇవి అంటే ఎందుకంటే ఇదంతా ఒక ప్రొసీజర్ కాబట్టి నేను స్టెప్స్ రాస్తున్నాను ఈజీ ఐడెంటిఫికేషన్. అదర్ ఇన్స్టెన్స్ అండ్ ఫిల్టర్ అప్డేట్. స్టెప్ 5 వచ్చి క్రియేట్ న్యూ అండ్ న్యూ authentication details, then click test connection. Step 6. Okay, retrieve completed update sets.
ఓకే. సో క్లిక్ ఆన్ రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ కొడితే ఆడ కంప్లీట్ అయినవన్నీ అప్డేట్ సెట్స్ నాకు వస్తాయి. సో లెట్ దెమ్ కమ్. ఓకే. తర్వాత నాకు ఏది కావాలో దాన్ని నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు అలాంటప్పుడు ఏంటంటే కంప్లీటెడ్ నాకు ఇది ఒకటే కావాలి ఇవన్నీ వద్దనుకుంటే మార్క్ దెమ్ ఇగ్నోర్, స్టేటస్ని మార్క్ చేసింది అన్నిటికీ అవసరం లేదనుకున్న వాటికి. నాకు ఓన్లీ బిజినెస్ రూలే కావాలి, మార్క్ దెమ్ ఇగ్నోర్. సో ఇలా ఇగ్నోర్ చేసుకోవచ్చు అదర్ ఇన్స్టెన్స్లో. ఇప్పుడు నాకు కంప్లీటెడ్ ఇవన్నీ వస్తాయి కానీ నేను ఒకటే సెలెక్ట్ చేసుకొని బిజినెస్ రూల్ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ ఇంపోర్ట్ ఓన్లీ దట్ వన్. సో లెట్స్ సీ రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ కొట్టంగానే రిట్రీవింగ్ అప్డేట్ సెట్స్ వస్తుంది. ఓకే. ఓకే 13 update sets received in 11 seconds. ఓకే ఫైన్. సో ఇక్కడ రిట్రీవ్డ్ అప్డేట్ ఇక్కడ అయిపోయింది, రిట్రీవ్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ ఓకే. అప్డేట్ ఓకే. సో అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అప్డేట్ కొట్టి తర్వాత రిట్రీవ్ కొట్టుంటే ఆటోమేటిక్ వచ్చాయి, మనం అప్డేట్ కొట్టాలి, ఆ అప్డేట్ కానీ సేవ్ కానీ, అందుకని మళ్ళీ కొట్టాల్సి వచ్చింది. ఓకే. రిట్రీవ్డ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్ కొట్టాక దీస్ ఆర్ ద 13 అప్డేట్ సెట్స్ విచ్ గాట్ రిట్రీవ్డ్ ఫ్రమ్ మై అదర్ మిషన్. ఓకే. Yes. సో నాకు కావాల్సింది ఓన్లీ బిజినెస్ రూల్ మాత్రమే అప్డేట్ చేయాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు. Yeah. ఓకే. Yeah. సో సెలెక్ట్ a business rule. The same steps, preview update sets. Okay. Commit update set. స్టెప్ ఏంటి, క్లిక్ చేసిన తర్వాత you will be getting all the completed update sets in your instance. Step 7, select the update set you want, then preview and commit, close, commit. కమిట్ చేసేసానా? చేసేసావు అయిపోయింది. సో ఆ బిజినెస్ రూల్ ఇక్కడ బిజినెస్ రూల్లోకి వెళ్ళి సో అప్డేట్ టెస్ట్ బిజినెస్ రూల్ ఇక్కడ వచ్చిందా? సో వాట్ ఎవర్ ఐ క్రియేటెడ్ హియర్, సో దట్ గాట్ రిట్రీవ్డ్ యూజింగ్ a remote update sets I got here without import and export. Yeah. So these are the two types of update sets and the steps we need to follow. నేను ఇదంతా కూడా ఓకే చార్ట్లో పేస్ట్ చేస్తున్నా మీ రెఫరెన్స్ కోసం. ఓకే. సో అసైన్మెంట్ ఏంటంటే సేమ్ నేను చేసిందే చేయండి. ఓకే. నోటిఫికేషన్ చేస్తే చేయండి, బిజినెస్ రూల్ చేస్తే చేయండి. ఓకే. ఈ సేమ్ యూజింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ అనదర్ వన్ ఈస్ రిమోట్ అప్డేట్ సెట్స్. మీకు ఇంకొక ఇన్స్టెన్స్ లేదు. ఓకే. ఇంకొక ఇన్స్టెన్స్ లేదు కాబట్టి ఒకరిదే ఒకరు యూజ్ చేసుకోండి. ఓకే. ఒకరిది ఒకరు అంటే
ఎవరిదో ఇంకొకరిది ఇన్స్టెన్స్ నేమ్ చెప్పండి ఇక్కడ. జేకర్ నీది ఒకసారి ఓకే. యూఆర్ఎల్ యా. నీ యూఆర్ఎల్ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేయి. పేస్ట్ చేస్తా. మధు నీ యూఆర్ఎల్ పాస్వర్డ్ పేస్ట్ చేయి. సో ఆ రెండింటిని యూజ్ చేసుకొని జేకర్ నువ్వు మధుది యూజ్ చేసుకో, నాగార్జున నువ్వు మధుది కానీ జేకర్ కానీ యూజ్ చేసుకో. ఓకే. సో ఏదో ఒక ఇన్స్టెన్స్ కావాలి. సో మీ ఇద్దరు యూఆర్ఎల్ పాస్వర్డ్ యూజర్ ఐడి సేమ్, యూజర్ ఐడి పాస్వర్డ్ సేమ్. పాస్వర్డ్ ఆల్సో సేమ్. లేదు ఇంకా బెటర్ అనుకుంటే కొత్తది మీరు క్రియేట్ చేసుకోండి, మీకే ఉంటాయి 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఓకే. ఏదైనా పర్లే. సో మీన్ టైం ఇక్కడ ఎవరో ఒకరు యూజర్ ఐడి, ఇద్దరు యూజర్ ఐడి పాస్వర్డ్ పేస్ట్ చేయండి. యూఆర్ఎల్ పాస్వర్డ్ చాట్లో అర్థమైందా మీకు? క్లియర్ ఇప్పుడు? ఓకే, అర్థమైంది. నాకు రేపు ఇవి 2 చేసి చూపించారు. రేపు నేను అదే విజయవాడ వెళ్తున్నా, రేపు ఈవినింగ్ తీసుకుంటా. అరౌండ్ 7కి 8కి అలా తీసుకుంటాను నైట్. నేను ఒక 1 అవర్ ముందు చెప్తాను ఎప్పుడు తీసుకుంటానండి. సో టైం ఉంది కాబట్టి ఇవి మొత్తం కంప్లీట్గా చేసి చూపించాలి. వీటితో పాటు ఎవరు పేస్ట్ చేయలేదే, కమ్యూనికేట్ అవ్వడం కష్టం. మధు నువ్వు కూడా యూఆర్ఎల్ పాస్వర్డ్ పేస్ట్ చేసే వచ్చాను. ఓకే వచ్చింది. ఇది నాది. ఇప్పుడు నేను చేస్తాను. ఇవి తీసుకొని మిగతా వాళ్ళు 18032 వేరే వాళ్ళ ఇన్స్టెన్స్ మళ్ళీ వేరే వాళ్ళ ఇన్స్టెన్స్ మళ్ళీ ఏమంటే ఇక్కడ చేసి అప్డేట్ కోసం యూజ్ చేసుకోండి. ఓకే. పాస్వర్డ్ సేమ్. ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్ సేమా? ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటితో పాటు విచ్ ఐ వాంట్ ఎక్స్ట్రా ఈస్ ఒక రికార్డ్ని మాన్యువల్గా క్రియేట్ చేయండి. ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేయండి. క్రియేట్ నోటిఫికేషన్ మాన్యువల్ ఒక డెవ్లో క్రియేట్ చేస్తారు. యుఐటీలో అదే నోటిఫికేషన్ని క్రియేట్ నోటిఫికేషన్ ఇన్ డెవ్, create the same in UAT మాన్యువల్గా క్రియేట్ చేయండి డెవ్లో, యుఐటీలో సేమ్ నోటిఫికేషన్. దెన్ do some modifications in dev notification. Okay, and do some modification in dev notification. Then try to import using update sets. ఓకేలే, ఇదంతా సార్ చేస్తానంటే చేయండి. అండ్ దెన్ ట్రై టు ఇంపోర్ట్ యూజింగ్ అప్డేట్ సెట్స్ టు యూఏటీ. ఏం చేస్తారంటే ఇది చేస్తే చేయండి, ఆప్షన్ లేకపోతే లేదు. ఇవి 2 మాత్రం చేయండి. ఒక నోటిఫికేషన్ డెవ్లో క్రియేట్ చేస్తారు, సేమ్ యుఐటీలో మాన్యువల్గా క్రియేట్ చేస్తారు దాన్ని. తర్వాత డెవ్లో ఉన్నదాన్ని కొద్దిగా అప్డేట్స్ చేయండి, ఏదో ఒక అప్డేట్స్. అప్పుడు మళ్ళీ ఆ నోటిఫికేషన్ని యుఐటీలో లోడ్ చేయడానికి అప్డేట్ సెట్స్ ద్వారా సెకండ్ టైం అప్డేట్ సెట్స్ ద్వారా లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏం ఎర్రర్ వస్తుందో చెప్పండి. అర్థమైందా? సినారీ అర్థమైందా? అర్థమైంది. నాగార్జున నీకు అర్థం అవ్వలేదు. సరే, ఇది నేను నీకు చూపిస్తాను. ఇది వదిలేసింది, ఫస్ట్ 2 మాత్రం చేయండి. ఓకేనా? నేను నీకు తర్వాత చెప్తాను. ఓకేనా? ఒకసారి చెప్తాను, అర్థం అవుతుందో లేదో చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ డెవ్లో క్రియేట్ చేస్తావు నాగార్జున. ఓకే, సేమ్ నోటిఫికేషన్ని మాన్యువల్గా అంటే ఇంకొక దాంట్లో ఇంకొక ఇన్స్టెన్స్లో క్రియేట్ చేస్తాం. సేమ్ నోటిఫికేషన్ నేమో ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఓకే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, జస్ట్ అజ్యూమ్. అప్పుడు నోటిఫికేషన్కి బాడీలో ఏదో ఒక అప్డేట్ చేస్తాం డెవ్లో. ఆ అప్డేట్ చేసేటప్పుడు అప్డేట్ సెట్ ఎనేబుల్ చేసుకుంటాం క్యాప్చర్ చేయడానికి. హలో, ఓకే.
అప్పుడు ఈ అప్డేట్ చేసింది క్యాప్చర్ అవుతుంది అప్డేట్ సైట్లో. ఏదైతే ఎక్స్ట్రా మోడిఫికేషన్ చేసావో ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్కి డెవ్లో, దాన్ని అప్పుడు ఏం చేస్తామంటే యూజింగ్ మళ్ళీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదో 2 మెథడ్లో ఏదో ఒకటి యూజ్ చేసి యూఏటీలోకి ట్రై చేస్తాం ఇంపోర్ట్ చేయడానికి. ఓకే అవుతుందా లేదా చూడాలి. అంటే ఏమవుతుంది, వాళ్ళు మాన్యువల్గా చేయడం వల్ల ఇదొక సిస్ ఐడి ఉంటుంది, ఇదొక సిస్ ఐడి ఉంటుంది. డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి. సెకండ్ టైం నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ ఇంపోర్ట్ సెట్స్ ద్వారా ట్రై చేస్తున్నావు చేయడానికి మాన్యువల్గా కాకుండా. అప్పుడు ఏం జరుగుతుందో, అవుతుందా, ఎర్రర్ వస్తుందా, ఏమవుతుంది అని ఒకసారి మీరు టెస్ట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే ఓకే ఇదైతే ఆప్షనల్, ఫస్ట్ 2 అయితే చేయండి. ఓకే షూర్. మధు అర్థమైందా, క్లియరా? మధు అర్థమైంది. ఓకే. సో ఫస్ట్ అయితే 2 అయితే ట్రై చేయండి, అంటే యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, రిమోట్ అప్డేట్స్. ఓకే ఓకేనా? సరే, మీ బ్యాచ్కే చెప్పాలంటే చాలా ఫాస్ట్గా చెప్తాను నేను, 1 అవర్ 2 అవర్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే 3 ఉన్నారు కదా, మెయిన్ అన్ని ఇవి వస్తున్నాయి, ఫేస్ టు ఫేస్ వస్తున్నాయి, అందుకని ఎక్కువ టైం తీసుకొని చెప్తాను. ఓకే, ఓకే, ఫాస్ట్గా చెప్తున్నా కానీ ట్రై టు స్పెండ్ సమ్ టైం. ఓకే ఓకే జయకృష్ణ, ఈ రికార్డ్ పంపు నాకు. నేను సేవ్ చేస్తాను. ఓకే నాగార్జున కాదు, మధు కూడా పంపు. ఓకే మోస్ట్లీ సాటర్డే సండే తీసుకోండి, నేను రేపు ఒకరోజు తీసుకుంటా, ఎందుకంటే ఓకే ఓకేనా? ఓకే సరే మరి, బాయ్. ఓకే అన్న, బాయ్.